గత కొంతకాలంగా సౌత్ నుంచి మలయాళ ఇండస్ట్రీ హవా కాస్త గట్టిగా కొనసాగుతోంది. విభిన్నమైన సినిమాలతో బాక్సాఫీస్ కలకలలాడుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ఆఫీసర్ ఆన్ డ్యూటీతో మంచి కలెక్షన్స్ ను నమోదు చేయగా ఇప్పుడు లూసిఫర్ చిత్రంతో దాన్ని రెట్టింపు చేశారు. గతంలో కథాపరమైన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పరుగులు పెట్టిన మలయాళ ఇండస్ట్రీ గతేడాది మార్కో చిత్రంతో ఇండియాస్ మోస్ట్ వైలెంట్ మూవీగా రికార్డులకెక్కింది. దాదాపు ఇలాంటి కోవలోనే యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన L2 ఎంపురాన్ చిత్రం రికార్డులను నమోదు చేసింది. సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరియర్ లో బెస్ట్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ గా L2 ఎంపురాన్ తెరకెక్కింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దిసేపట్లోనే భారీ స్థాయిలో L2 ఎంపురాన్ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ సేల్స్ జరిగాయి. సినిమా టాప్ తో సంబంధం లేకుండా 2 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఈ చిత్రంతో మోహన్ లాల్ 3 సార్లు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. గతంలో మాస్ ఎలిమెంట్స్ తో వచ్చిన పులిమురుగన్ చిత్రం 150 కోట్ల కలెక్షన్స్ ను సాధించగా లూసిఫర్ చిత్రం ఏకంగా 175 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. L2 ఎంపురాన్ చిత్రానికి 100 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేయడంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతేకాక మలయాళ ఇండస్ట్రీలో 2 రోజుల్లో 100 కోట్లు దాటిన మొదటి చిత్రంగా నిలిచింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా వైడ్ గా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో L2 ఎంపురాన్ ఎన్ని రికార్డ్స్ ను నమోదు చేస్తుందో చూడాలి.